హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొబ్బరితో గారెలు తయారు చేశాను. ఇంట్లో దేవుడికి కొట్టిన కొబ్బరి ముక్కలు మిగులగా వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేశాను. కొబ్బరిలో పీచు పదార్థం ఉంటుంది. ఇలా పేస్ట్లా తయారు చేసి 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి వేసి అందులో ఈ కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మొత్తం కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని తర్వాత ఇలా వడల్లా చేసుకోవాలి. ఎంతో ఈజీగా ఇలా చేయి మీద చేసుకోవచ్చు. చూడండి, ఇలా తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఇలా వేయించుకోవాలి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ కొబ్బరి వడలు. ఎప్పుడు మనకు ఇంట్లో కొబ్బరి ముక్కలున్నా వాటిని తీసి శుభ్రంగా కడిగి చట్నీలాగా లేదా కొబ్బరి పాలలాగా, ఇలా కొబ్బరి వడల్లాగా, కొబ్బరి స్వీట్ లాగా తయారు చేసుకొని తినండి. చాలా హెల్తీకరమైన ఫుడ్. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది, ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. పీచు పదార్థం ఉండడం వల్ల బోన్స్ బలంగా తయారవుతాయి. రక్తహీనత ఉన్నవారికి రక్తం హీనత తగ్గిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా అప్పుడప్పుడు చేసుకొని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినండి. ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసి పెట్టవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా హెల్తీ ఫుడ్ టిఫిన్ లాగా తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. అందరూ ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకొని తినండి. బయటి ఫుడ్ కన్నా ఇంట్లో చేసుకొని తినడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది. కొలెస్ట్రాల్ రాకుండా ఉండడానికి ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి.